ఈరోజు దేవుని వాగ్దానం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకునుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకోనుమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు సెలవిస్తున్న మాట, భయపడక దేవుని సన్నిధిలో నుండి మనకు కలిగి ఉండే అద్భుతాన్ని మనం పొందుకుందాం. ప్రతి సమస్యలను దూరపరిచేది దేవుడే గనుక, ప్రతి విధమైన ఆటంకాలను తొలగించేది దేవుడే గనుక, సమాధానం ఇచ్చేది దేవుడే గనుక, భయపడక సియోను ధైర్యము తెచ్చుకున్నామని దేవుడు సెలవిచ్చిన విధంగా అన్ని దేశాలకు దేవుడు సమాధానంనిచ్చి ధైర్యమునిచ్చి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఈ వాగ్దానం సెలవిచ్చిన విధంగా యెరూషలేము భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకున్నామని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా దేవా, భయపడక ధైర్యము తెచ్చుకొని ప్రతి పరిస్థితులను సరిచేయగల దేవుడవు నీవని నమ్మి మీ అందు విశ్వసించే ప్రతి ఒక్కరు జయం పొందుకున్నటకు సహాయం చేయండి. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం పడుచుండగా సమాధానమును ఆత్మచేత ప్రతి దేవాని స్తుత్రం దేశాలను మీరు నింపి దేవ సమన్వయతను మీరు అనుగ్రహించి ధైర్యము చేత ప్రజలందరినీ మీరు నింపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.